పూర్వకాలంలో దేవతలందరినీ భయపెట్టిన ఒక అసురుడు ఉండేవాడు. అతని పేరు తారకాసురుడు. అతను బ్రహ్మదేవుని వరం పొందాడు. నీను చంపగల శక్తి శివుడి కుమారుడి చేతిలోనే ఉంటుంది. అప్పుడు శివుడు మొదటి భార్య సతీదేవిని కోల్పోయి గాఢమైన తపస్సులో ఉండేవాడు. దేవతలకు భయం పెరిగింది. శివుడికి కుమారుడు ఎలా పుడతాడు అనే ఆందోళన. దేవతలు కమదేవుని శివుని తపస్సు భంగం చేయమన్నారు. కమదేవుడు సిగ్గుతో అన్నాడు, శివుడి తపస్సును భంగం చేస్తే నా జీవితం పోతుంది. అయినా భక్తికోసం అతను ప్రయత్నించాడు. పువ్వుల బాణంతో శివుని గుండెను లక్ష్యంగా పెట్టాడు. కాని శివుడు కోపంతో తన మూడవ నేత్రాన్ని తెరిచాడు. అందులోంచి వచ్చిన అగ్నికి కమదేవుడు భస్మమయ్యాడు. రతిదేవి ఏడుస్తూ శివుడి కరుణ కోరింది. శివుడు ప్రశాంతంగా అన్నాడు, కాముడు తిరిగ జన్మిస్తాడు. కాని నీ భక్తి, నీ ప్రేమ ఎన్నటికీ అమరంగా నిలుస్తాయి. కొంతకాలం తర్వాత శివుడి తపస్సు శాంతమాయ్ పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత శివుడి దివ్యశక్తి 6 అగ్ని స్పర్కులుగా వెలువడింది. వాటిని గంగాదేవి తీసుకుని సరస్సులో పడగొట్టింది. సరస్సులో ఉన్న 6 కమలాలు 6 శిశువులుగా మారాయి. వాటిని కృత్తిక దేవతలు పోషించారు. అతని పేరు కార్తికేయుడు, సుబ్రహ్మణ్యస్వామి, స్కందుడు, మురుగన్. సమయం వచ్చినప్పుడు 6 శిశువులు ఒకే రూపంలో కలిశాయి. 6 ముఖాలతో 12 చేతులతో ఉండే దివ్యరూపమైన సుబ్రహ్మణ్య స్వామి. దేవతలు అంతా ఆనందంతో సుబ్రహ్మణ్యుడిని తమ సేనానాయకుడిగా అభిషేకించారు. స్వర్లోకం అంతా తిరిగ ధైర్యం వచ్చింది. తారకాసురుడు దేవతలపై దాడి చేశాడు. ఆకాశం అంతా అంధకారంతో నిండిపోయింది. బ్రహ్మాస్త్రాలు, అగ్ని అస్త్రాలు, వాయు అస్త్రాలు ఏవీ అతనిపై పనిచేయలేదు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తన దివ్యాస్త్రం వేలయుధం తీసుకున్నాడు. ఆ శక్తి ఆయుధం గగనాన్ని చీల్చుకుంటూ ముందుకు పోయింది. 3 లోకాలు కంపించాయి. చివరికి ఆ బాణం తారకాసురుని గుండెను చీల్చి అతన్ని సంహరించింది. దేవతలు ఆనందంతో నినాదించారు, వల్లభదేవా, సుబ్రహ్మణ్య స్వామి, శివానంద కుమారా దించాడు. కార్తికేయ, నీవు ధైర్యానికి, జానానికి, శౌర్యానికి రూపం. నీను పూజించే వారికి భయముండదు. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని యుద్ధ దేవుడు, శౌర్య దేవుడు, విద్యా ప్రసాదకుడు, సంకట నాశకుడు అని పిలుస్తారు. అతని పూజ చేస్తే శత్రువులు దూరమవుతారు. జీవితంలో ధైర్యం, విజయం లభిస్తుంది. ధైర్యం, జ్ఞానం, భక్తి ఇవి ఉన్నవాడిని ఎవరూ జయించలేరు. ఈ కథ ధైర్యం, జ్ఞానం, శక్తి, భక్తి తత్వాలను తెలియజేస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా మా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మరిచిపోకండి. ఇలాంటి మంచి విషయాలతో పాటు కొత్త విషయాలు మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాము. ధన్యవాదములు.